Students, welcome back to my channel Chemistry Learning Space. Today I am going to explain the 11th class organic chemistry, some basic principles and techniques. సో దీన్నే మనం ఏమంటామంటే జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అని అంటాం. అసలు ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇంతలా డెవలప్ అవ్వడానికి మెయిన్ ఎలిమెంట్ ఎవరంటే కార్బన్. ఈ కార్బను ఉండేటువంటి స్పెషల్ ప్రాపర్టీ ఏంటంటే క్యాటినేషన్ ప్రాపర్టీ. సో ఆ క్యాటినేషన్ ప్రాపర్టీ వల్ల ఇది నంబర్ ఆఫ్ కాంపౌండ్స్ని ఫార్మేషన్ చేస్తుంది, హ్యూజ్ నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ని ఫార్మేషన్ చేస్తుంది. సో ఈ హ్యూజ్ నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ మనం స్టడీ చేయడానికి ఒక సెపరేట్ బ్రాంచ్ ఆఫ్ కెమిస్ట్రీ కావాలి. కాబట్టి సో మనం ఆర్గానిక్ కెమిస్ట్రీ అని ప్రపోజ్ చేశారు, ఆర్గానిక్ కెమిస్ట్రీని ప్రపోజ్ చేశారు. సో ఈ కార్బన్కు ఉండేటువంటి ఏ ప్రాపర్టీ వల్ల ఇన్ని కార్బన్ కాంపౌండ్స్ ఫార్మేషన్ చేస్తుందంటే క్యాటినేషన్ ప్రాపర్టీ. క్యాటినేషన్ అంటే ఏంటి? అసలే క్యాటినేషన్ అంటే ఏంటంటే ద సెల్ఫ్ లింకేజ్ ఆఫ్ కార్బన్ విత్ అదర్ కార్బన్ ఐటమ్స్ ఆర్ విత్ హైడ్రోజన్ ఆర్ ఎలోజన్స్ ఆర్ ఫాస్ఫరస్, నైట్రోజన్, సల్ఫర్ ఎక్సెట్రా ఈజ్ నోన్ యాజ్ క్యాటినేషన్. సో ఈ క్యాటినేషన్ పవర్ వల్ల అది నంబర్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ని ఫార్మేషన్ చేస్తుంది. ఓకే, సో ఆ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఏం కావచ్చు అంటే ఓపెన్ చైన్ కాంపౌండ్స్ కావచ్చు, అలాగే సైక్లిక్ కాంపౌండ్స్ కావచ్చు, అలాగే ఫ్యూజ్డ్ సైక్లిక్ కాంపౌండ్స్ కావచ్చు. సో దిస్ ఇస్ ది ఫ్యూజ్డ్ సైక్లిక్ కాంపౌండ్. ఫ్యూజ్డ్ సైక్లిక్ కాంపౌండ్ మీన్స్ సో టూ సైక్లిక్ కాంపౌండ్స్ ఆర్ ఫ్యూజ్డ్, రిజల్టెంట్ కాంపౌండ్స్ ఆర్ నోన్ యాజ్ ఫ్యూజ్డ్ సైక్లిక్ కాంపౌండ్స్. సో అలాగే సమ్ అదర్ కాంపౌండ్స్ లైక్ CH3, CHO, సో ఆక్సిజన్ అటాచ్డ్ కాంపౌండ్. అలాగే దిస్ ఇస్ ది ఆక్సిజన్ అటాచ్డ్ కాంపౌండ్. సో దిస్ ఇస్ ది నైట్రోజన్ అటాచ్డ్ కాంపౌండ్. సో దిస్ is also nitrogen attached compound. This is also sulfur attached compound. సో ఇలా హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ని కార్బన్ కాంపౌండ్స్ని ఫార్మేషన్ చేస్తుంది. సో ఈ హ్యూజ్ నెంబర్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్ని స్టడీ చేయడానికి ఒక స్పెషల్ బ్రాంచ్ ఆఫ్ కెమిస్ట్రీ కావాలి. కాబట్టి దాన్నే మనం ఏమన్నామంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ అని పేరు పెట్టారన్నమాట. ఓకే, సో అవుట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ కార్బన్ హ్యాస్ యూనిక్ ప్రాపర్టీ కాల్డ్ క్యాటినేషన్. క్యాటినేషన్ అంటే ఆల్రెడీ నేను చెప్పాను నేను. ఓకే, సో ఈ క్యాటినేషన్ పవర్ వల్ల కార్బను హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ని లేదా కార్బన్ కాంపౌండ్స్ని ఫార్మేషన్ చేస్తుంది. సో ఆ హ్యూజ్ నెంబర్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్ని స్టడీ చేయడానికి ఒక సెపరేట్ బ్రాంచ్ కావాలి. కాబట్టి ఆ సెపరేట్ బ్రాంచ్ ఆఫ్ కెమిస్ట్రీని మనం ఏమంటామంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ అని అంటామంట. మరి ఈ డెఫినేషన్ మనం ఏమంటామంటే ఓల్డ్ డెఫినేషన్ అంటారు. ఎందుకంటే ఈ డెఫినేషన్ ఎగ్జాక్ట్ డెఫినేషన్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ కాంపౌండ్స్ కార్బన్ డయాక్సైడ్ ఉంది, కార్బన్ మొనాక్సైడ్ ఉంది, అలాగే H2CO3 ఉంది, H2CO3, అలాగే కాల్షియం కార్బనేట్ ఉంది, దీంట్లో కూడా కార్బన్ ఉంది. సో ఇవి మరి ఈ డెఫినేషన్లోకి వస్తాయా అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీలోకి వస్తాయా అంటే రావు. ఇవి ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్. అంటే ఈ డెఫినేషన్ లిమిటెడ్గా మాత్రమే అప్లై అవుతుంది అన్నమాట. కార్బన్ ఫార్మేషన్ చేసే ఆల్ కాంపౌండ్స్కి ఇది అప్లై అవ్వదు. ఓకే, క్లియర్? అందుకనే ఈ న్యూ డెఫినేషన్ని ప్రపోజ్ చేశారు. దట్ ఈస్ ది మోడర్న్ డెఫినేషన్. సో మోడర్న్ డెఫినేషన్ ఏంటో చూద్దాం మనం. సో మోడర్న్ డెఫినేషన్ ఏంటంటే ద బ్రాంచ్ ఆఫ్ కెమిస్ట్రీ విచ్ స్టడీస్ ద హైడ్రోకార్బన్స్ అండ్ ఇట్స్ డెరివేటివ్స్. అంటే హైడ్రోకార్బన్స్ని వాటి యొక్క డెరివేటివ్స్ని స్టడీ చేసేటువంటి కెమిస్ట్రీని మనం ఏమన్నామంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ అని అన్నారు. సో దిస్ ఇస్ ది ఎగ్జాక్ట్ డెఫినేషన్, మోడర్న్ డెఫినేషన్. ఓకే, సో దిస్ ఇస్ ది మోడర్న్ డెఫినేషన్ అండ్ ఎగ్జాక్ట్ డెఫినేషన్. అంటే హైడ్రోకార్బన్స్ అంటే కార్బన్స్ హైడ్రోజన్ రెండు కలవడం వల్ల ఫార్మేషన్ జరిగేటువంటి కాంపౌండ్స్ మనం ఏమంటామంటే హైడ్రోకార్బన్స్ అని అంటారు. సో ఈ హైడ్రోకార్బన్స్ కానీ ఈ హైడ్రోకార్బన్ స్టడీ చేసేది కానీ లేకపోతే ఈ హైడ్రోకార్బన్స్ యొక్క డెరివేటివ్స్ని స్టడీ చేసేటువంటి హైడ్రోకార్బన్స్ యొక్క డెరివేటివ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను హైడ్రోకార్బన్ ఎవరు తీసుకున్నానంటే మీథేన్ తీసుకున్నాను. మీథేన్. సో మీథేన్లో
మీథేన్ యొక్క డెరివేటివ్స్ అంటే మీథేన్లోంచి ఒక హైడ్రోజన్ తీసేసి దాని బదులుగా మనం క్లోరిన్ కానీ లేదా మీథేన్లో ఒక హైడ్రోజన్ తీసేసి దాని బదులుగా OH గ్రూప్ కానీ ఇలా సబ్స్టిట్యూట్ చేసుకుంటే కనుక వచ్చేటువంటి వీటిని ఏమంటామంటే హైడ్రోకార్బన్ డెరివేటివ్స్ అంటారు. సో ఈ డెరివేటివ్స్ని స్టడీ చేసేటువంటి కాంపౌండ్స్ని కానీ లేకపోతే హైడ్రోకార్బన్స్ని స్టడీ చేసేటువంటి కెమిస్ట్రీని కానీ మనం ఏమంటామంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటారు. దిస్ ఇస్ ది ఎగ్జాక్ట్ డెఫినేషన్. ఓకే, ఇప్పుడు మనం అసలే ఆర్గానిక్ కాంపౌండ్స్కి సోర్స్ ఏంటి, ఇవి ఎక్కడి నుంచి మనకి నేచర్లో అవైలబుల్గా ఉన్నాయి అంటే ఫస్ట్ మనకి ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్ యొక్క సోర్స్ గురించి చెప్పింది ఎవరంటే బెర్జెలియస్ అనే సైంటిస్ట్ చెప్పాడు. ఈ బెర్జెలియస్ ఏం చెప్పాడంటే సో ఆర్గానిక్ కాంపౌండ్స్ ఆర్ ది మెయిన్ సోర్స్ ఆఫ్ ది ప్లాంట్స్ అండ్ యానిమల్స్. దీస్ ఆర్ నాట్ ప్రిపేర్డ్ ఇన్ ద ల్యాబొరేటరీ. ఓకే, సో అతను దేని బేస్ చేసుకుని చెప్పాడంటే విటల్ ఫోర్స్ థియరీని బేస్ చేసుకుని చెప్పాడు. కానీ తర్వాత జరిగినటువంటి రీసెర్చ్ని బట్టి తర్వాత జరిగినటువంటి డిస్కవరీస్ని బట్టి సో ఈ బెర్జెలియస్ చెప్పింది రాంగ్ అని చెప్పారు. ఏం చెప్పారంటే వాలర్ అనే సైంటిస్ట్ ఏం చెప్పాడంటే ఒక ఇనార్గానిక్ కాంపౌండ్స్ని హీట్ చేయడం ద్వారా ఆర్గానిక్ కాంపౌండ్స్ని ల్యాబ్లో తయారు చేయొచ్చు అని చెప్పాడు ఫస్ట్ ఆయన. ఆ ఇనార్గానిక్ కాంపౌండ్ ఏంటంటే అమోనియం సైనేట్. ఈ అమోనియం సైనేట్ని హీట్ చేయడం ద్వారా మనం ఎవరిని ప్రిపేర్ చేయొచ్చు అనమాట, యూరియాని ప్రిపేర్ చేయొచ్చు. అంటే ల్యాబ్లో ప్రిపేర్ చేయొచ్చు మనం అని ఎవరు ప్రూవ్ చేశారంటే వాలర్ అనే సైంటిస్ట్ ప్రూవ్ చేశాడు. కాబట్టి ఈ వాలర్ అనే సైంటిస్టు బెర్జెలియస్ చెప్పినటువంటి విటల్ ఫోర్స్ థియరీని కంప్లీట్గా రిజెక్ట్ చేశాడు. అంటే ఇప్పుడు మనకి ఏం తెలుస్తుందనమాట, వాలర్ చెప్పిన దాన్ని బట్టి ఏం తెలుస్తుందంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ మనం ల్యాబ్లో ప్రిపేర్ చేయొచ్చు. సో అలా ప్రిపేర్ చేసినటువంటి ఫస్ట్ కాంపౌండ్ అమోనియం సైనేట్ నుంచి యూరియాని ప్రిపేర్ చేశాడు. అలా ప్రిపేర్ చేసిన ఫస్ట్ కాంపౌండ్ ఏంటనమాట యూరియా. సో ద నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్ ఈజ్ యూరియా, ఆర్గానిక్ కాంపౌండ్. సో ఆర్గానిక్ కాంపౌండ్ నేమ్ ఏంటనమాట యూరియా. ఓకే, సో దీని తర్వాత నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ని ఆర్గానిక్ కాంపౌండ్స్ని ప్రిపేర్ చేశారు. ఎలా అంటే చూడండి, ఎలిమెంట్స్ నుంచి ఆర్గానిక్ కాంపౌండ్ని ల్యాబొరేటరీలో ప్రిపేర్ చేసిన కాంపౌండ్ ఫస్ట్ది ఏంటంటే ఎలిమెంట్స్ నుంచి అంటే కార్బను, హైడ్రోజను, ఆక్సిజన్ నుంచి మనం ప్రిపేర్ చేసిన కాంపౌండ్ ఫస్ట్ కాంపౌండ్ ఏంటంటే ఎసిటిక్ యాసిడ్ CH3COOH. దీన్ని ప్రిపేర్ చేసిన సైంటిస్ట్ ఎవరంటే కోల్బే అనే సైంటిస్టు ప్రిపేర్ చేశాడు. తర్వాత సెకండ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ని ఎలిమెంట్స్ నుంచి ప్రిపేర్ చేసిన సైంటిస్ట్ ఎవరంటే బెర్తహాల్ట్. ఈ బెర్తహాల్ట్ సెకండ్ ఆర్గానిక్ కాంపౌండ్ ప్రిపేర్ చేశాడు. సో ఆ ఆర్గానిక్ కాంపౌండ్ ఏంటంటే మీథేన్. సో ఈ మీథేన్ కూడా ఎలిమెంట్స్ నుంచి ప్రిపేర్ చేశాడు. సో ఎలిమెంట్స్ ఏంటంటే కార్బను ప్లస్ హైడ్రోజన్. సో ఎన్ని హైడ్రోజన్స్ తీసుకున్నాడంటే 2 హైడ్రోజన్స్ తీసుకున్నాడు, 2H2 తీసుకుని ఎలిమెంట్స్ నుంచి ప్రిపేర్. ఇలా దీని తర్వాత హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ని ల్యాబొరేటరీలో ప్రిపేర్ చేస్తున్నాం మనం. ఓకే, దిస్ ఈజ్ ది ఇంట్రడక్షన్ అబౌట్ ది ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఓకే, సో ఇంట్రడక్షన్ తర్వాత మనం నెక్స్ట్ కాన్సెప్ట్ అయినటువంటి టెట్రా వ్యాలెన్సీ అండ్ షేప్స్ ఆఫ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో టెట్రా వ్యాలెన్సీ అంటే ఏంటి అసలే? టెట్రా వ్యాలెన్సీ అంటే ఏంటంటే 4 బాండ్స్ని ఫార్మేషన్ చేసే కెపాసిటీని మనం టెట్రా వ్యాలెన్సీ అని అంటాం. ఆ టెట్రా వ్యాలెన్సీని కార్బను ఇన్ ఆల్ ఆర్గానిక్ కాంపౌండ్స్లో ఎగ్జిబిట్ చేస్తుంది. సో అసలు టెట్రా వ్యాలెన్సీ కార్బన్కి ఎలా వచ్చిందో చూద్దాం మనం. ఓకే, సో కార్బన్ యొక్క అటమిక్ నెంబరు 6. దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటంటే 1s2, 2s2, 2px1, 2py1 అంటే 2pz0. అంటే 6 ఎలక్ట్రాన్స్ ఇలా ఫిల్ అయ్యాయన్నమాట. సో ఈ కాన్ఫిగరేషన్ మనం ఏమంటామంటే గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అని అంటాం మనం. ఈ కాన్ఫిగరేషన్ నువ్వు అబ్జర్వ్ చేస్తే కనుక ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. సో ఆ 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్లో ఒకటి పెయిరు, 2 ఏంటంటే అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. మనం కెమికల్ బాండింగ్లో చదువుకున్నాం, అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ వల్లే అది ఫార్మేషన్ చేసేటువంటి బాండ్స్ డిపెండ్ అవుతాయని చదువుకున్నాం మనం. సో అంటే ఇక్కడ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ 2 కాబట్టి ఇక్కడ అందుకని దీన్ని ఏమంటామంటే డైవాలెంట్ అని అంటారు. అబ్జర్వింగ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇట్ ఈజ్ ఏ డైవాలెంట్. ఎందుకంటే 2 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. డైవాలెంట్ అంటే కనుక ఇది ఎన్ని బాండ్స్ ఫార్మేషన్ చేస్తుంది అనమాట, 2 బాండ్స్ని ఫార్మేషన్ చేస్తుంది. కానీ కార్బను దాని యొక్క కాంపౌండ్స్ అన్నింటిలో కూడా ఆల్మోస్ట్ ఆల్ కాంపౌండ్స్లో అది ఎంత వ్యాలెన్సీని చూపిస్తుంది అంటే
4 వ్యాలెన్సీని చూపిస్తుంది, టెట్రా వ్యాలెన్సీని చూపిస్తుంది. అంటే దాని వ్యాలెన్సీ సెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయన్నమాట, అన్పేడ్ ఎలక్ట్రాన్స్ 4 ఉండాలి. సో ఆ 4 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ని ఎలా చూపిస్తుందో చూద్దాం మనం. But carbon atom is tetravalent in almost all organic compounds. This is explained on the basis of the fact that one of the 2s electron is promoted into vacant 2p orbital by absorbing some amount of energy. అంటే కొంత ఎనర్జీని అది అబ్సార్బ్ చేసుకుని సో ఈ 2sలో ఉన్నటువంటి పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దేంట్లోకి జంప్ చేస్తామంట, 2p జెడ్లోకి జంప్ చేస్తుంది. అంటే 2sలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే మనకి 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఆ 2 ఎలక్ట్రాన్స్లో ఒక ఎలక్ట్రాన్ ఎక్కడ దేంట్లోకి జంప్ చేస్తుందన్నమాట, 2p జెడ్లోకి జంప్ చేస్తుంది. సో దట్ ఈస్ ది ప్రమోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఆర్ జంపింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఈ కండిషన్లో కార్బన్లో ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే 4 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో దీన్ని మనం ఏమంటామంటే ఎగ్జిటెడ్ స్టేట్ అంటామన్నమాట. ఈ 4 ఎలక్ట్రాన్స్ వల్ల అది వే వ్యాలెన్సీని చూపిస్తుంది, అంటే టెట్రా వ్యాలెన్సీని చూపిస్తుంది. ఆ స్టేట్లో అది ఎన్ని బాండ్స్ ఫార్మేషన్ చేస్తుంది అంటే 4 బాండ్స్ని ఫార్మేషన్ చేస్తుంది. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఇన్ ఆల్ ఆర్గానిక్ కాంపౌండ్ కార్బన్ exist in excited state so that it can form 4 bonds with the other atoms. Okay. ఇప్పుడు ఈ 4 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ 4 డిఫరెంట్ ఆర్బిటాల్స్లో ఉన్నాయి మనకి, ఒకే సేమ్ టైప్ ఆఫ్ ఆర్బిటాల్స్లో లేవు. అంటే ఈ 4 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ వల్ల ఫార్మేషన్ జరిగేటువంటి బాండ్స్ అన్నీ కూడా ఎలా ఉండాలంటే డిఫరెంట్గా ఉండాలి. కానీ మీథేన్లో తీసుకుంటే కనుక కార్బన్ ఫార్మేషన్ చేసేటువంటి 4 బాండ్స్ ఎలా ఉన్నాయంటే సేమ్గా ఉన్నాయి. మరి డిఫరెంట్గా ఉండవలసినటువంటి బాండ్స్ అంటే ఎస్ ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది, పి ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది. సో అంటే డిఫరెంట్గా ఉండవలసిన బాండ్స్ సేమ్ బాండ్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఆ బాండ్కి ఉండేటువంటి బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ కానీ బాండ్ లెంత్లు కానీ ఎలా ఉన్నాయంటే సేమ్గా ఉన్నాయంట. అంటే బాండ్ క్యారెక్టరిస్టిక్స్ సేమ్గా ఉన్నాయంట. మరి డిఫరెంట్గా ఉండాలి కదా, ఎందుకంటే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ డిఫరెంట్ ఆర్బిటాల్స్లో ఉన్నాయి కాబట్టి. అలాగే మనకి ఇంకొక తెలిసిన ఫండమెంటల్ ఏంటంటే ఎస్ఎస్ ఓవర్లాప్ వల్ల ఫార్మేషన్ జరిగినటువంటి సిగ్మా బాండు ఎస్పీ ఓవర్లాప్ వల్ల ఫార్మేషన్ జరిగిన సిగ్మా బాండ్ కంటే డిఫరెంట్గా ఉంటుంది. అలాగే పీపీ ఓవర్లాప్ వల్ల జరిగిన ఫార్మేషన్ జరిగిన సిగ్మా బాండ్ డిఫరెంట్ బాండ్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఎందుకంటే ఎస్ ఆర్బిటాలు నాన్ డైరెక్షనల్ ఆర్బిటాల్, ఎస్ ఆర్బిటాల్ is a non-directional orbital. అంటే దానికి ఒక డైరెక్షన్ అంటూ ఉండదు. అదే కనుక పీ ఆర్బిటాల్ తీసుకుంటే కనుక అది డైరెక్షనల్ ఆర్బిటాల్ అంటే దానికి ఒక పర్టికులర్ డైరెక్షన్ అంటూ ఉంటుంది. ఇలా ఎస్ ఆర్బిటాల్కి పీ ఆర్బిటాల్కి ఎనర్జీలో డిఫరెన్స్ ఉంది, అలాగే డైరెక్షనల్ క్యారెక్టరిస్టిక్స్లో డిఫరెంట్ ఉంది. అందువల్ల సో ఈ డిఫరెంట్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటి ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఫార్మేషన్ జరిగేటువంటి బాండ్స్ కూడా ఎలా ఉండాలన్నమాట, డిఫరెంట్గా ఉండాలి. కానీ డిఫరెంట్గా లేదు, సేమ్గా ఉంది. సో దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే మనం హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్ని యూజ్ చేసి ఈ సిమిలారిటీని, అది ఈక్వలెంట్ బాండ్ క్యారెక్టరిస్టిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనం. అసలు హైబ్రిడేషన్ అంటే ఏంటి? హైబ్రిడేషన్ అంటే ఏంటంటే ద ఇంటర్మిక్సింగ్ ఆఫ్ డిఫరెంట్ ఆర్బిటాల్స్ హ్యావింగ్ నియర్లీ సేమ్ ఎనర్జీ to form equal energy orbitals is known as hybridization. ఇది అంతా కూడా ఆల్రెడీ మనం కెమికల్ బాండింగ్లో చదివాం మనం. సో హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ అవ్వడానికి కండిషన్స్ ఏంటి, హైబ్రిడేషన్ ఆర్బిటాల్లోకి ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయాలంటే రూల్స్ ఏంటి, ఇదంతా కూడా ఆల్రెడీ మనం కెమికల్ బాండింగ్లో చదివాం మనం. సో ఈ హైబ్రిడేషన్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైబ్రిడేషన్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ ఆర్బిటైబ్స్ ఎస్ ఆర్బిటాలు, పి ఆర్బిటాలు, డి ఆర్బిటాలు ఇన్వాల్వ్ అయ్యేటువంటి హైబ్రిడేషన్స్ ఉంటాయి. కానీ ఆర్గానిక్ మాలిక్యూల్స్ యొక్క షేపు దేని మీద డిపెండ్ అవుతుందంటే సో హైబ్రిడేషన్ మీద యాజ్ వెల్ యాజ్ నంబర్ ఆఫ్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి షేప్స్ ఆఫ్ ది ఆర్గానిక్ మాలిక్యూల్స్ అన్నాం కాబట్టి మనం దేని గురించి డిస్కస్ చేయాలంటే హైబ్రిడేషన్ గురించి డిస్కస్ చేయాలి. సో ఈ హైబ్రిడేషన్ గురించి ఆల్రెడీ మనం ఎక్కడ చదివామంట, కెమికల్ బాండింగ్లో చదివాం. కానీ ఈ హైడ్రోకార్బన్స్ అంటే తెలుసు మనకి. ఆర్గానిక్ కాంపౌండ్స్కి న్యూ డెఫినేషన్ ఏంటంటే ఆర్గానిక్ కెమిస్ట్రీకి దట్ స్టడీ ఆఫ్ హైడ్రోకార్బన్స్ ఈజ్ నోన్ యాజ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అని చదివాం మనం. సో ఈ హైడ్రోకార్బన్స్లో ఏ హైబ్రిడేషన్ జరుగుతుంది, వాటి షేప్ ఏంటో అనేది మనం ఇక్కడ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో హైడ్రోకార్బన్స్ క్లాసిఫికేషన్ చాలా బ్రాడ్గా ఉంటుంది, కానీ ఇక్కడ మనకి ఎంత కావాలో అంతే చెప్తాను నేను. ఓకే, అంటే బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. హైడ్రోకార్బన్స్ని మనం 2 టైప్స్గా డివైడ్ చేసాం. ఏంటంటే సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్, అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. సో ఈ క్లాసిఫికేషన్ వెరీ బ్రీఫ్
క్లాసిఫికేషన్ అనమాట. కాబట్టి సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్కు అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ కింద డివైడ్ చేసాం. ఈ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ని మళ్ళీ ఎలా డివైడ్ చేసామంటే అల్కీన్స్ అండ్ అల్కైన్స్. సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ని మనం ఏమంటామంటే అల్కేన్స్ అంటారు. అంటే సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటే కార్బన్కి సింగిల్ బాండ్ ఉంటే కనుక వాటిని సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటారు. కార్బన్కి డబుల్ బాండ్ కానీ కార్బన్కి ట్రిపుల్ బాండ్ కానీ ఉన్నటువంటి హైడ్రోకార్బన్స్ మనం ఏమంటామంటే అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అని అంటారు. సో ఈ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ కార్బన్ డబుల్ బాండ్ ఉంటే వాటిని అల్కీన్స్ అని, కార్బన్ ట్రిపుల్ బాండ్ ఉంటే వాటిని ఏమంటామంటే అల్కైన్స్ అని అంటాం మనం. ఓకే, ఇప్పుడు ఈ అల్కేన్స్ యొక్క షేప్ దేని మీద డిపెండ్ అవుతుందంటే అది ఇన్వాల్వ్ అయ్యే హైబ్రిడేషన్ మీద డిపెండ్ అవుతుంది. అల్కేన్స్లో ఏ హైబ్రిడేషన్ జరుగుతుందంటే sp3 హైబ్రిడేషన్ జరుగుతుంది. అల్కీన్స్లో ఏ హైబ్రిడేషన్ జరుగుతుందంటే sp2 హైబ్రిడేషన్ జరుగుతుంది. అల్కైన్స్లో ఏ హైబ్రిడేషన్ జరుగుతుందంటే sp హైబ్రిడేషన్ జరుగుతుంది. సో ఎప్పుడైతే sp3 హైబ్రిడేషన్ జరిగిందో ఆ మాలిక్యూల్ యొక్క షేప్ ఏంటంటే టెట్రాహైడ్రల్. ఎక్కడైతే sp2 హైబ్రిడేషన్ జరిగిందో ఆ మాలిక్యూల్ యొక్క షేపు ఈక్యులేటర్, ట్రయాంగిల్ ఆర్ ప్లానార్. అదే కనుక sp హైబ్రిడేషన్ జరిగితే కనుక ఆ మాలిక్యూల్ యొక్క షేప్ ఏంటనమాట లీనియర్. దీనికి ప్లానార్ అంటాం. దిస్ ఇస్ ది టెట్రాహైడ్రల్. సో టెట్రాహైడ్రల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీథేన్ తీసుకున్నాను. నేను మీథేన్లో టెట్రాహైడ్రల్ షేప్ ఇలా ఉంటుంది అనమాట. సో దిస్ ఇస్ ది టెట్రాహైడ్రల్ షేప్. సో ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి బాండ్ యాంగిల్ ఎంత ఉంటుందంటే 109 degrees 28 minutes. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఒక ట్రయాంగిల్ షేప్ అది లేకపోతే ప్లానార్ షేప్లో ఉంటుంది. సో దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే కనుక CH, దిస్ ఇస్ ది హైడ్రోజన్. ఈ రెండింటి మధ్య బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది. అలాగే లీనియర్ షేప్ అంటే దిస్ ఇస్ ది లీనియర్ షేప్. ఎసిటిలీన్లో బాండ్ యాంగిల్ ఎంత ఉంటుందంటే 180 degrees ఉంటుంది. అంటే షేప్ ఆఫ్ ది ఆర్గానిక్ మాలిక్యూల్ డిపెండ్స్ అపాన్ ది హైబ్రిడైజేషన్. సో సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్లో sp3 హైబ్రిడేషన్ జరుగుతుంది. అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్లో sp2 అండ్ sp జరుగుతుంది. sp3 జరిగినప్పుడు దాని షేప్ ఏంటంటే టెట్రాహైడ్రల్. ఆల్మోస్ట్ ఆల్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఎగ్జిస్ట్ ఇన్ టెట్రాహైడ్రల్ షేప్. ఓకే, అలాగే సో వీటిలో బాండ్ యాంగిల్ 109 degrees 28 minutes ఉంటుందని వీటి యొక్క షేప్ చెప్పింది. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే మీథేన్ అండ్ ఈథేన్, ప్రోపేన్, బ్యూటేన్, పెంటేన్, హెక్సేన్, ఎప్టేన్ ఎక్సెట్రా. అలాగే అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్లో కార్బన్కి డబుల్ బాండ్ ఉన్నటువంటి వాటిని మనం అల్కీన్స్ అని అంటాం. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇథిలీన్, 1-propene. సో దీని షేప్ కూడా చెప్పాను, బాండ్ యాంగిల్ గురించి చెప్పాను నేను. అలాగే అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్లో అల్కైన్స్ కార్బన్కి ట్రిపుల్ బాండ్ ఉంటే కనుక sp హైబ్రిడేషన్ జరుగుతుంది. సో దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఎసిటిలీన్ ఆర్ 1-propyne. దీని షేప్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, బాండ్ యాంగిల్ గురించి డిస్కస్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఈ మాలిక్యూల్స్లో కార్బన్కి ఉండేటువంటి బాండ్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది, కార్బన్కి మధ్య బాండ్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈథేన్ తీసుకున్నాను. మీథేన్లో కార్బన్కి బాండ్ డిస్టెన్స్ ఉండదు. సో ఈథేన్ తీసుకుంటే కనుక బాండ్ డిస్టెన్స్ ఎంతంటే సో దట్ ఈస్ 1.54 angstrom units. ఇన్ కేస్ ఆఫ్ ethylene the carbon double bond distance is 1.34 angstrom units. Similarly, in alkynes, the C triple bond C bond distance is 1.20 angstrom units. Okay. అలాగే CH బాండ్ డిస్టెన్స్ అంటే కార్బన్కి హైడ్రోజన్కి ఉన్నటువంటి బాండ్ డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే 1.097 angstrom units. సో దీంట్లో 1.087 angstrom units. అదే దీంట్లో 1.077 angstrom units. ఓకే, సో దిస్ ఈస్ ది షేప్ ఆఫ్ ఆర్గానిక్ మాలిక్యూల్ యాజ్ వెల్ యాజ్ టెట్రావాలెన్సీ. ఆర్గానిక్ మాలిక్యూల్స్ తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి సమ్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ పై బాండ్స్. అంటే పై బాండ్స్కి కొన్ని క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఉంటాయి. ఆ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏంటో చూద్దాం మనం. అసలే పై బాండ్ అంటే ఏంటి? పై బాండ్ అంటే ఏంటంటే దట్ ఈజ్ ఏ వీక్ బాండ్ దట్ ఈజ్ ఫార్మ్డ్ బై ద సైడ్ వైజ్ ఓవర్లాపింగ్ ఆఫ్ p orbitals. Side wise overlapping that is also known as lateral overlapping. Lateral overlapping అన్నా సైడ్ వైజ్ ఓవర్లాపింగ్ అన్నా ఒకటే. అంటే ఇది
ఏ ఆర్బిటాల్స్ వల్ల ఫార్మేషన్ జరుగుతుందంటే ప్యూర్ పీ ఆర్బిటాల్స్ వల్ల మాత్రమే ఫార్మేషన్ జరుగుతుంది. ప్యూర్ పీ ఆర్బిటాల్స్ అంటే ప్యూర్ పీ ఆర్బిటాల్స్ అంటే ఏంటి? కొన్ని ఆర్బిటాల్స్ హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ అవుతాయి, కొన్ని ఆర్బిటాల్స్ హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ అవ్వవు. సో హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ అవ్వనటువంటి ఆర్బిటాల్స్ మనం ఏమంటామంటే ప్యూర్ పీ ఆర్బిటాల్స్ అంటారు. ఆ ప్యూర్ పీ ఆర్బిటాల్స్ వల్ల ఎప్పుడు కూడా ఏ బాండ్ ఫార్మేషన్ జరుగుతుందన్నమాట? పై బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఈ పై బాండ్ ఎలా ఫార్మేషన్ జరుగుతుందంటే సైడ్ వైజ్ ఆర్ లాటరల్ ఓవర్లాపింగ్ వల్ల ఫార్మేషన్ జరుగుతుంది అన్నమాట. సో ఆ బాండ్ మనం పై బాండ్ అని అంటాం. ఈ పై బాండ్ ఎప్పుడు కూడా సిగ్మా బాండ్ ఫార్మేషన్ జరిగిన తర్వాత మాత్రమే పై బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇదంతా కూడా మనం కెమికల్ బాండింగ్లో చదువుకున్నాం, కానీ ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటున్నాం అన్నమాట ఆ కాన్సెప్ట్స్ని. ఓకే, సో ఈ లాటరల్ ఓవర్లాపింగ్ అంటే సైడ్ వైజ్ ఓవర్లాపింగ్ అనమాట. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఈ పై బాండ్ ఎలా ఫార్మేషన్ జరుగుతుందో ఒకసారి రీకలెక్ట్ చేసుకుందాం మనం. సో సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇథిలీన్ CH2 డబుల్ బాండ్ CH2 ఇథిలీన్లో కార్బన్కి మధ్య సిగ్మా బాండ్ ఉంది, పై బాండ్ ఉంది. సో సిగ్మా బాండ్ ఫార్మేషన్ జరిగిన తర్వాత మాత్రమే పై బాండ్ ఫార్మేషన్ జరుగుతుందని నేను ఆల్రెడీ చెప్పాను నేను. సో దీంట్లో ఈ కార్బన్ ఏ హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ అవుతుందంటే sp2 హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. sp2 హైబ్రిడేషన్. సో sp2 హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. కార్బన్లో ఎగ్జైటెడ్ స్టేట్లో ఒక s ఆర్బిటాలు 3 p ఆర్బిటాల్స్ ఉంటాయని చదువుకున్నాం మనం. అవుట్ ఆఫ్ 3 p ఆర్బిటాల్స్ ఓన్లీ 2 p ఆర్బిటాల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ hybridization. సో రిజల్టెంట్ sp2 hybridization టేక్స్ ప్లేస్ ఇన్ ఇథిలీన్. మరి మిగిలిపోయినటువంటి ప్యూర్ పీ ఆర్బిటాలు ఏ బాండ్ ఫార్మేషన్ చేస్తుందంటే ఇక్కడ పై బాండ్ని ఫార్మేషన్ చేస్తుంది. ఆ ప్యూర్ పీ ఆర్బిటాలు ఎప్పుడు కూడా ఈ సిగ్మా బాండ్కి ఎలా ఉంటుందంటే పెర్పెండిక్యులర్గా ఉంటుంది అనమాట. పెర్పెండిక్యులర్గా ఉంటాయి. చూడండి, ఇది ఒక కార్బన్ యొక్క నేను ప్యూర్ పీ ఆర్బిటల్ అనుకున్నాను. సో దిస్ ఈజ్ ఆల్సో ద ప్యూర్ పీ ఆర్బిటల్ ఆఫ్ ఎనదర్ కార్బనేట్. సో వీళ్ళిద్దరి మధ్య ఆల్రెడీ ఏ బాండ్ ఫార్మేషన్ జరిగిందనమాట? సిగ్మా బాండ్ ఫార్మేషన్ జరిగిపోయింది. సిగ్మా బాండ్ ఫార్మేషన్ జరిగిన తర్వాత పై బాండ్ ఎలా ఫార్మేషన్ జరుగుతుందంటే ఈ సిగ్మా బాండ్కి పెర్పెండిక్యులర్గా ఉన్నటువంటి ఈ ప్యూర్ పీ ఆర్బిటాల్స్ సైడ్ వైజ్ ఓవర్లాప్ జరగడం వల్ల సైడ్ వైజ్ ఓవర్లాపింగ్ ఇంటర్ న్యూక్లియస్ యాక్సిస్కి ఎలా ఉంటుందంటే పెర్పెండిక్యులర్గా ఉంటుంది. అది అబోవ్ ప్లేన్లో ఉంటుంది, బిలో ప్లేన్లో ఉంటుంది. అంతా కూడా మనం కెమికల్ బాండింగ్లో చదువుకున్నాం. సో అంటే ఈ సైడ్ వైజ్ ఓవర్లాప్ని మనం ఇలా చూపించవచ్చు, సో ఇలా ఈ వేలో చూపించవచ్చు, ఈ వేలో చూపించవచ్చు. సో ఇది సైడ్ వైజ్ ఓవర్లాపింగ్, ఇది కూడా సైడ్ వైజ్ ఓవర్లాపింగ్. ఓకే, సో పై బాండ్ మనం ఈ వేలో ఫార్మేషన్ జరుగుతుంది, యాజ్ వెల్ యాజ్ ఈ వేలో ఫార్మేషన్ జరుగుతుంది అనమాట. సో ఈ సిగ్మా బాండ్ ఫార్మేషన్ జరిగిన తర్వాత మాత్రమే పై బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. కాబట్టి అంటే ఓవర్లాపింగ్ ఎలా జరుగుతుందంటే చాలా తక్కువగా జరుగుతుంది. ఎలా దేంతో కంపేర్ చేసుకుంటే అంటే సిగ్మా బాండ్తో కంపేర్ చేసుకుంటే. సో మనకు ఆల్రెడీ తెలుసు ఓవర్లాపింగ్ క్యారెక్టర్ దేనికైతే ఎక్కువ ఉంటుందో ఆ బాండ్ స్ట్రాంగ్గా ఉంటుందని, ఓవర్లాపింగ్ క్యారెక్టర్ దేనికైతే తక్కువ ఉంటుందో ఆ బాండ్కి వీక్ బాండ్ అని అంటారని చదువుకున్నాం మనం. సో ఆ ఫండమెంటల్ని బేస్ చేసుకుంటే సో పై బాండ్లో ఓవర్లాపింగ్ క్యారెక్టర్ ఎలా ఉందంటే తక్కువ ఉంది. సో తక్కువ ఉంది కాబట్టి పై బాండ్ సిగ్మా బాండ్తో కంపేర్ చేసుకుంటే ఎప్పుడు కూడా ఎలా ఉంటుందన్నమాట? వీక్గా ఉంటుంది. సో ఎప్పుడైతే పై బాండ్ వీక్గా ఉందో దాన్ని బాండ్ డిసోసియేషన్ చేయడానికి కావాల్సిన ఎనర్జీ కూడా ఎలా ఉంటుందంటే తక్కువ ఉంటుంది. అలాగే సిగ్మా బాండ్ మనం ఈజీగా రొటేట్ చేయొచ్చు, కానీ పై బాండ్ని రొటేట్ చేయలేము. ఎందుకంటే పై బాండ్ అబోవ్ ప్లేన్లోని బిలో ప్లేన్లోని ఓవర్లాపింగ్ జరగడం వల్ల సో దట్ ద ఫ్రీ రొటేషన్ అరౌండ్ ది డబుల్ బాండ్ ఈజ్ నాట్ పాసిబుల్. సో అంటే సిగ్మా బాండ్లో ఫ్రీ రొటేషన్ జరుగుతుంది. నేను తర్వాత వచ్చేటువంటి జామెట్రికల్ ఐసోమరిజంలో దీని యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్తాను నేను. ఎందుకు ఫ్రీ రొటేషన్ జరగకపోవడం వల్లనే జామెట్రికల్ ఐసోమరిజం వస్తుంది. సో అంటే డబుల్ బాండ్ ఉన్నప్పుడు అంటే పై బాండ్ ఉన్నప్పుడు ఫ్రీ రొటేషన్ ఈజీగా జరగదు. నెక్స్ట్ ఈ పై బాండ్ ఫార్మేషన్ జరిగితే కనుక బాండ్ డిస్టెన్స్ ఆర్ బాండ్ లెంత్ ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. సో దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే కార్బన్కి ఉన్నటువంటి బాండ్ డిస్టెన్స్ వితౌట్ పై బాండ్ అయినప్పుడు ఎంత అంటే 1.54 యాంగ్స్ట్రామ్ యూనిట్స్. అదే కనుక కార్బన్కి సిగ్మా బాండ్తో పాటు డబుల్ బాండ్ కూడా పై బాండ్ కూడా ఉన్నప్పుడు అప్పుడు బాండ్ డిస్టెన్స్ ఎంత అంటే 1.34 యాంగ్స్ట్రామ్ యూనిట్స్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు ఏం తెలుస్తుందంటే సిగ్మా బాండ్తో పాటు పై బాండ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా బాండ్ డిస్టెన్స్ ఏమవుతుందన్నమాట? డిక్రీజ్ అవుతుంది. సో ఎప్పుడైతే బాండ్ లెంత్ ఆర్ బాండ్ డిస్టెన్స్ డిక్రీజ్ అవుతుందో బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే నెక్స్ట్
ఇక్కడ ఒక సిగ్మా బాండ్ ఎన్ని పై బాండ్స్ ఉన్నాయన్నమాట? 2 పై బాండ్స్ ఉన్నాయి. నేను చెప్పాను పై బాండ్స్ పెరుగుతున్న కొద్దీ కూడా బాండ్ డిస్టెన్స్ ఏమవుతుందన్నమాట? తగ్గిపోద్ది. అంటే బాండ్ డిస్టెన్స్ ఎంత తగ్గిందన్నమాట? 1.20 యాంగ్స్ట్రామ్ యూనిట్స్. అంటే పై బాండ్స్తో పాటు మనకి ఏం చేంజ్ అవుతుందన్నమాట? బాండ్ డిస్టెన్స్ డిక్రీజ్ అవుతుంది, ఆ బాండ్ లెంత్ డిక్రీజ్ అవుతుంది. ఇంకేం ఇంక్రీజ్ అవుతుందన్నమాట? బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. ఇదంతా కూడా కెమికల్ బాండింగ్లో చదువుకున్నాం మనం. ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటున్నాం అంతే. బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది, అంటే బాండ్ బ్రేక్ చేయడానికి కావాల్సిన ఎనర్జీ ఏమవుతుంది అనమాట? ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో అలాగే పై బాండ్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ మనం ఏమంటామంటే పై ఎలక్ట్రాన్స్ అని అంటాం. పై బాండ్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని పై ఎలక్ట్రాన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎన్ని పై బాండ్స్ ఉన్నాయంటే ఒక పై బాండ్స్ ఉన్నాయి. ఒక పై బాండ్ ఉందంటే ఎన్ని పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే 2 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని పై బాండ్స్ ఉన్నాయంటే 2 పై బాండ్స్ ఉన్నాయి. అంటే దాంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయన్నమాట? 4 పై ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే ఒక బాండ్లో ఒక బాండ్కి ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలంటే 2 ఎలక్ట్రాన్స్ కావాలని తెలుసు. అది సిగ్మా బాండ్ అయినా సరే పై బాండ్ అయినా సరే. సిగ్మా బాండ్లో అయితే ఓవర్లాపింగ్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది, పై బాండ్లో అయితే ఓవర్లాపింగ్ క్యారెక్టర్ తక్కువ ఉంటుంది. అంటే సిగ్మా బాండ్ స్ట్రాంగ్ అని, పై బాండ్ వీక్ అని అంతే మేడం. అంటే బాండ్ ఫార్మేషన్ జరగాలంటే మాత్రం 2 ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఓకే, సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పై బాండ్. ఇంకా ఏంటంటే ఏదైనా ఒక మాలిక్యూల్లో పై బాండ్స్ కనుక ఉంటే ఆ మాలిక్యూల్ మోస్ట్ రియాక్టివ్ సెంటర్స్ని కలిగి ఉంటుంది. మోస్ట్ రియాక్టివ్ సెంటర్ ఉంటాయన్నమాట. అంటే మోస్ట్ రియాక్టివ్ సెంటర్ అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు సిగ్మా బాండ్ ఉంది, పై బాండ్ ఉంది. మనం సిగ్మా బాండ్ని ఈజీగా బ్రేక్ చేయగలమా? పై బాండ్ని ఈజీగా బ్రేక్ చేయగలమా? పై బాండ్ని ఈజీగా బ్రేక్ చేయగలం, ఎందుకంటే వీక్ బాండ్ కాబట్టి. సో వీక్ బాండ్ కాబట్టి బ్రేక్ చేస్తున్నామంటే కనుక అక్కడ ఎలక్ట్రాన్స్ యొక్క డెన్సిటీ ఏమవుతుందంటే ఆ మాలిక్యూల్లో ఎక్కువ ఉంటుంది. అంటే ఎలక్ట్రాన్స్ ఫ్రీగా ఉంటాయన్నమాట. అంటే ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. సో ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువ ఉండడం వల్ల ఇది ఎలా పనిచేస్తుంది అంటే మోర్ రియాక్టివ్ సెంటర్ కింద పనిచేస్తుంది. పై బాండ్స్ ప్రొవైడ్స్ మోర్ రియాక్టివ్ సెంటర్ ఇన్ ద మాలిక్యూల్ కంటైనింగ్ మల్టిపుల్ బాండ్స్. మరి అది కార్బన్ కార్బన్ డబుల్ బాండ్ కావచ్చు, కార్బన్ కార్బన్ ట్రిపుల్ బాండ్ కావచ్చు. ట్రిపుల్ బాండ్లో ఎన్ని పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయన్నమాట? 4 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అదే డబుల్ బాండ్లో 2 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ పై ఎలక్ట్రాన్స్ ఉండేటువంటి ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే ఇవి డీలోకలైజ్డ్ ఎలక్ట్రాన్స్. పై ఎలక్ట్రాన్స్ ఎప్పుడు కూడా డీలోకలైజ్డ్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఏమవుతాయి అంటే అవి ట్రాన్స్ఫర్ అవుతాయి. సో ఈ డీలోకలైజ్డ్ నేచర్ ఉండడం వల్లనే సో పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటే కనుక అక్కడ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువ ఉన్నట్టుగా మనం కన్సిడర్ చేస్తాం. ఈ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువగా ఉండడం వల్ల వీటి దగ్గరికి ఎవరు వచ్చి యాడ్ అవుతారంటే ఎలక్ట్రోఫైల్స్ వచ్చి యాడ్ అవుతారు. అంటే ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువ ఉండడం వల్ల ఇవి ఎలా పనిచేస్తాయి అంటే న్యూక్లియోఫైల్ కింద పనిచేస్తాయి. ఈ న్యూక్లియోఫైల్ మీదకి వచ్చి అటాక్ అయ్యేది ఎవరంటే ఎలక్ట్రోఫైల్స్. రేపు క్లాస్లో నేను ఆర్గానిక్ మాలిక్యూల్స్ యొక్క స్ట్రక్చర్స్ ఎలా రిప్రజెంట్ చేయాలి ఏంటి అన్నది చెప్తాను నేను. అలాగే మీకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే నా క్లాసు యాజ్ వెల్ యాజ్ నా కంటెంట్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.